హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటంటే పాటలు పాడి వీడియో కింద అప్లోడ్ చేయొచ్చా యూట్యూబ్‌లో అని అడుగుతున్నారు. సింగింగ్ గురించి చెప్తున్నానండి. ఈ వీడియో మీద ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సింగింగ్ ఛానల్స్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేయొచ్చా? దానికి మానిటైజేషన్ అవుతుందా? మనకి మనీ వస్తుందా? అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సాంగ్స్ మనం వేరుగా పాడి పెట్టొచ్చా అంటున్నారు. అంటే మనం విడిగా పాటలు ఓన్లీ మన సినిమాల్లో వచ్చిన పాటల్ని మనం ఓన్‌గా పాడి, ఓన్ వాయిస్‌తో పాడి వీడియో కింద పెట్టొచ్చా యూట్యూబ్‌లో అని అడుగుతున్నారన్నమాట. పెట్టకూడదండి. ఇది చాలామందికి ఎక్స్‌పీరియన్స్ అయిందన్నమాట. కొంతమంది అయితే లైవ్‌లో పాడారంట పాటలు. అంటే లైవ్ చేస్తున్నప్పుడు పాటలు పాడారంట. లైవ్ చేస్తూ సరదాగా పాడిన పాటకి క్లెయిమ్ వచ్చిందంట. క్లెయిమ్ అది పడతా ఉంటుందండి పాటలకి. మామూలు సరదాగా పాడారు. వీడియో కూడా కాదు. సరదాగా పాడారు. పాడిన దానికి కూడా క్లెయిమ్ వచ్చిందంట లైవ్‌లో. ఏంటంటే ఒక సాంగ్ కంప్లీట్ అవ్వాలంటే పాట రాసేవాళ్ళు ఉండారన్నమాట. లిరిక్ రైటర్స్ ఉండాలి. మ్యూజిక్ చేసేటోళ్ళు ఉండాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండాలి. పాట పాడేవాళ్ళు ఉండాలి. ఇన్ని రకాలు అయితేనే కానీ ఆ పాట వెనకాల అంతమంది ఉంటేనే కానీ ఆ పాట బయటికి రాదు. ఏ సినిమాల్లోంచి అయినా సరే. అది బయటకు వచ్చి బాగా మ్యూజిక్‌కి సంబంధించిన బ్యాండ్ ఉంటుంది. దానికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి అసలు? అంత ఖర్చు పెట్టి వాళ్ళు అంత పాటని అంత బాగా వచ్చేలా చేసి, అంత బుర్ర పెట్టి ఆలోచించి, అంతలా చేసిన దాన్ని బయటకు వచ్చాక మనం పాడేసుకొని మనం యూట్యూబ్‌లో పెట్టేసి వీడియో కింద డబ్బులు తెచ్చేసుకుందామంటే అంత ఈజీ కాదండి. అలాంటివి అయితే కుదరదండి. వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారు అని మీరు పెట్టకూడదన్నమాట. అవి ఏంటంటే అవి ఆటోమేటిక్‌గా తెలీవు. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ కొంచెం సౌండ్ వస్తుంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం ఏదో వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది. కొంచెం సౌండ్ వస్తుందన్నమాట. ఎంత వీడియోలోంచి అవాయిడ్ చేద్దామన్న సౌండ్ వినపడతానే ఉంది. కొంచెం తీయటానికి ప్రయత్నిస్తాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండన్నమాట ఈ వీడియో చూసినంత సేపుని. వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు పెడుతున్నారని పాటలు పాడి మీరు పెట్టొద్దు. వాళ్ళు పెడుతున్నారని అయితే మీరు పాటలు పాడి వీడియోస్ పెట్టొద్దండి. క్లెయిమ్స్ అనేవి అప్పటికప్పుడు రావన్నమాట. ఇప్పుడు ఒక సాంగ్‌కి మనం మ్యూజిక్‌ని యూజ్ చేసామనుకోండి. మామూలు పాట బ్యాక్‌గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ యూజ్ చేసామనుకోండి. మనం ఎడిట్ చేసినప్పుడు మ్యూజిక్ అది యాడ్ చేస్తాం. ఎడిట్ చేసినప్పుడు మ్యూజిక్ చేసి అప్లోడ్ చేసామంటే వెంటనే క్లెయిమ్ వస్తది. మన వీడియో జనాల్లోకి వెళ్ళినప్పటికి యూట్యూబ్‌లో వెంటనే మనం అప్లోడ్ చేసిన సెకండ్స్‌లోనే మనకి క్లెయిమ్ అని వచ్చేస్తదన్నమాట. ఎందుకు వస్తుందంటే కంటెంట్ ఐడీ క్లెయిమ్ ఉంటదన్నమాట. మ్యూజిక్ ఛానల్స్‌కి వెంటనే తెలిసిపోద్దన్నమాట వాళ్ళకి. ఏదైనా మ్యూజిక్ యూజ్ చేసామంటే అందుకే వెంటనే క్లెయిమ్ వచ్చేస్తదన్నమాట. సో, ఈ పాడిన పాట ఏంటంటే అది సేమ్ కాదు కదా! మనం పాడామంతే. అప్పటికప్పుడు మనకి క్లెయిమ్స్ అవి రావండి. తర్వాత ఎప్పుడన్నా రావచ్చుమాట. క్లెయిమ్ రావచ్చు. ఏదన్నా జరగొచ్చుమాట ఛానల్‌కి. పాటలు పాడి డబ్బులు ఎర్న్ చేయాలంటే గనక సినిమా పాటలవి పాడకండి. మామూలు ఏదన్నా ఓన్ సాంగ్స్ అయి ఉంటాయి. కొంతమంది ఓన్‌గా రాసుకుని పాడటాలు అలాంటివి ఉంటాయి. అలాంటి వాటికైతే మనీ ఎర్న్ చేయొచ్చుమాట. సినిమా పాటలకి ఇలాగ పాపులర్ అయిన పాటలని ఇలాగ తీసుకొని పాడటాలు అలా చేయకూడదన్నమాట. అలా చేసినా ఫలితం ఉండదన్నమాట. ఈ సింగింగ్ ఛానల్ వారికి. నేను ఎంతో సెర్చ్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఆల్రెడీ కాకపోతే ఒకటేంటంటే ఇలా పాటలు పాడే ఛానల్ ద్వారా పాపులర్ అయితే అవ్వొచ్చండి. పాపులర్ అవుతారు. కానీ ఆ పాపులారిటీని బట్టి మీరు మనీ అయితే ఎర్న్ చేయలేరు కదండీ. యూట్యూబ్‌లో పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతది కదా! ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు పర్సనల్‌గా. దాని వెనక ఎంత కష్టం ఉంటదనేసి. అన్ని సంవత్సరాలు అలా చేసి మానిటైజేషన్ అయ్యేదాకా తెచ్చుకొని దాని నుంచి ఏం ఫలితం లేకపోతే ఒక్క రూపాయి కూడా మనకు చేతికి రాకపోతే చేసిందంతా వేస్ట్ కదా! అది నేననేది. పాపులర్ అయితే అవుతారండి. పాపులారిటీ పెరుగుద్ది. ఒక్కొక్కళ్ళేంటంటే ఒక సినిమా సాంగ్‌ని తీసుకొని ఫన్నీగా పాడుతా ఉంటారన్నమాట. అలా ఫన్నీగా పాడినా గానీ మనీ అనేది రాదండి యూట్యూబ్ నుంచి. ఏముంది నలుగురు కూర్చొని ఏదో సరదాగా ఫన్నీగా జోక్స్ ఏసుకున్నట్టుగా పాడతారన్నమాట. అయైతే రాదు. ఎంటర్‌టైన్ చేయాలి. మనం ఎంటర్‌టైన్ అవ్వాలన్నమాట. అంటే అది
మీరు ఓన్‌గా చేసిందయ్యుండాలి. మీది ఓను. మీ సొంతంగా మీరు చేయగలిగిందయితే అది కంపల్సరీ మనీ అయితే ఎర్న్ చేయొచ్చన్నమాట. సింగింగ్‌లో కూడా ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, సొంతంగా పాటలు రాసుకుంటారు చాలామంది. సొంతంగా పాటలు రాసుకొని పాడుతా ఉంటారు. అలాంటియయితే బాగా హ్మ్. బా మా మానిటైజేషన్ అయిన వాళ్ళకి అమౌంట్ కూడా వచ్చిన ఛానెల్స్ అయితే ఉన్నాయండి. సొంతంగా మనం పాటలు రాసుకుంటాం కదా! కొంతమంది పాటలు రాస్తారు. అలాంటియయితే మానిటైజేషన్ అయితాయండి. సినిమాకి సంబంధించినయయితే కష్టమే. మానిటైజేషన్ అయినా ఈ అమౌంట్ రాదన్నమాట. మానిటైజేషన్ అయితే అయిపోద్ది. బ్రహ్మాండంగా అయిపోద్ది. అమౌంట్ అయితే క్లవర్ సాంగ్స్ ఉంటాయి. ఆ క్లవర్ సాంగ్స్‌కి కూడా క్లెయిమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళేంటంటే పాపులారిటీ కోసం పెట్టుకుంటారు. అంతే. వాళ్ళకి క్లెయిమ్స్ ఒస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు డాన్స్ ఉందనుకోండి. ఇప్పుడు ఒక సాంగు ఉంది. అది పెద్ద వైరల్ అవ్వలేదు. వైరల్ అవ్వలేని సాంగ్ ఉంది. దానికి వ్యూస్ కూడా రాలేదు. వ్యూస్ కూడా ఏమీ లేవసల. అప్పుడు కవర్ సాంగ్ చేశారు ఎవరో. ఒకళ్ళు కవర్ సాంగ్ చేశారనుకోండి. ఆ కవర్ సాంగ్ ద్వారా పాపులర్ అయ్యారనుకోండి. పాపులర్ అయిందనుకోండి ఛానల్. అప్పుడు మీకు బెనిఫిట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆ మ్యూజిక్‌కి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉంటారో, ఆ మ్యూజిక్ డైరెక్టర్ మాట. మ్యూజిక్‌కి సంబంధించిన వాళ్ళు మీకు కూడా రెవెన్యూ షేర్ చేయొచ్చుమాట అప్పుడు. ఎందుకంటే మీ ద్వారానే కదా అది సాంగు పాపులర్ అయింది. అందుకు మాట. అలాగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో, అలాగుంటదనమాట. ఈవెన్ డాన్స్ వీడియోస్‌కి కూడా క్లెయిమ్స్ ఒస్తాయండి. అంటే మనది కానిది మనం వీడియో కింద చేసి పెడితే క్లెయిమ్స్ అనేవి కంపల్సరీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను సింగింగ్ ఛానెల్ గురించి చెప్పానండి వీడియో. సింగింగ్ ఛానెల్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు డీటెయిల్‌గా చెప్తాను. మనం మ్యూజిక్ ఛానెల్ స్టార్ట్ చేసి పాటలు పాడి పెడితే మానిటైజేషన్ అవుతుంది గానీ, అమౌంట్ అయితే మన చేతికి రాదండి. ఒక్క రూపాయి కూడా. హ్మ్. ఛానెల్ నుంచి మనం ఎర్న్ చేయలేము. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. ఇంకా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి. బాయ్. మీ దుర్గా లీలాధర్.